హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీవాణి యూనిక్ ఫుడ్స్. ఈరోజు రెసిపీ వచ్చి సేమియా కేసరి అండి. సింపుల్గా తక్కువ ఐటమ్స్తోనే ఏ విధంగా చేసుకోవచ్చు అనేది ఈరోజు చెప్పబోతున్నాను. టేస్ట్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. నెయ్యి ఫ్లేవర్తో చాలా బాగుంటుందండి. సింపుల్గా చేసేసుకోవచ్చు. ప్రాసెస్లోకి వస్తే స్టవ్ మీద గిన్నె పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని 2 టేబుల్ స్పూన్ ఒక నెయ్యి వేసుకొని నెయ్యి కరిగినాక డ్రై ఫ్రూట్స్ని వేయించుకోండి. జీడిపప్పు అని కిస్మిస్ని ఈ విధంగా దోరగా వేపుకున్నాక తీసి పక్కన పెట్టుకోండి. దాని తర్వాత అందులోనే ఇంకో స్పూన్ నెయ్యి అన్నది వేసుకోండి. అందులో ఒక 2 కప్పుల వరకు సేమియాలు అన్నది వేసుకోండి. కప్పు కొలత అయితే మీకు ఏ విధంగా చేసుకోవాలో తెలుస్తుందండి. కప్పుతోనే వేసుకోండి. ఈ విధంగా రోస్ట్ చేసుకోండి ఈ కలర్లోకి. ఇంక ఈ కలర్లో వచ్చినప్పుడు తీసి పక్కన పెట్టుకోండి సేమియాలు అన్నది. ఇంక ఇందులోనే మనం వాటర్ అన్నది వేసుకోవాలండి. 2 కప్పుల సేమియాలకి 4 కప్పులు వాటర్ అన్నది వేసుకోండి. కొంచెం మరిగించండి. ఈ విధంగా మరిగినప్పుడు పక్కన పెట్టుకున్న సేమియాలని మొత్తం ఇందులో వేసుకొని మొత్తం కలుపుకొని ఒక 10 మినిట్స్ అలాగా ఉడికించండి సేమియాలను అన్నది. ఈ విధంగా దగ్గర పడుతుంది. ఇంక ఈ సేమియా అన్నది ఉడికిందో లేదో ఒకటి తీసి చూడండి. ఈ విధంగా చూస్తున్నారు కదా ఎలా విరిగిందో. ఈ విధంగా విరిగినప్పుడు ఇంక ఇందులో కొంచెం ఫుడ్ కలర్ వేసుకోండి. రెడ్ ఫుడ్ కలర్ వేసుకొని కలుపుకోండి. ఇంక ఇందులో షుగర్ అన్నది వేసుకోవాలండి. 2 కప్పులు సేమియాకి కప్పున్నర వరకు షుగర్ అన్నది వేసుకోండి. మొత్తం వేసుకొని కలుపుకోండి. కలుపుకున్నాక షుగర్ అంతా మెల్ట్ అయినాక ఈ విధంగా ఉన్నప్పుడు కొంచెం యాలకుల పొడి వేసుకోండి. కలుపుకోండి. దాని తర్వాత మనం పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా ఇంక ఇందులో వేసేసుకొని కలిపేసుకోండి. ఎక్కువ అయితే దగ్గరగా చేసేయకండి. కొంచెం ఈ విధంగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అప్పుడు గట్టి పడకుండా ఉంటుంది. మీరు దగ్గరగా చేసేస్తే గట్టి పడిపోతుంది. ఇంకా మా సేమియా కేసరి అనేది రెడీ అయిపోయింది. ఇంకా డీటెయిల్గా కావాలనుకుంటే కింద ఫుల్ వీడియో లింక్ ఉండిద్ది, క్లిక్ చేసి చూడండి. నాకు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గాయ్స్.